లైవ్ షో మనీ నేను సతీష్. మొన్న మార్కెట్లో లాభాలతో ముగిస్తే మీరు ఈ రోజు మార్కెట్లో ఎలా ఉండబోతున్నాయి, ఏ అంశాలు మనకి ఎఫెక్ట్ చూపించబోతున్నాయి, వీటిపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారు. డౌట్స్ ఉంటే కాల్ చేసి క్లారిటీ తీసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ గీతానంద్ గారు. గుడ్ మార్నింగ్ సతీష్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ లాభాల్లోకి వచ్చే మార్కెట్లో కంటిన్యూ అవుతాయి అనుకోవచ్చు. సో యాక్చువల్గా ఇది ఎక్స్పెక్ట్ చేసిన మూవీ. మనకేంటంటే మామూలుగా కరెక్షన్ అయిన తర్వాత 50-day మూవింగ్ యావరేజ్ దగ్గర లేదా బొలింగర్ బ్యాండ్ బాటంలో మామూలుగా మార్కెట్లో సపోర్ట్ తీసుకోవాలి. మొన్న కూడా అలానే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే దాదాపు 26,500 దాకా కరెక్ట్ అయినప్పటికీ మళ్ళీ 26,219 మీద మూవ్ చేయడం జరిగింది. 50-day మూవింగ్ యావరేజ్ దగ్గర 100-day మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే స్ట్రాంగ్గా ట్రేడ్ అయిందని చెప్పొచ్చు. ఆ రోజు 40 పాయింట్లు గ్యాప్ అప్తో మొదలైనప్పటికీ మధ్యలో బాగా కరెక్ట్ కావడం జరిగింది. 90 పాయింట్లు దాదాపు నష్టపోయింది ఆ ఓపెనింగ్ స్థాయిల నుంచి కూడా. చివరి 2 గంటల్లో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు మళ్ళీ పాజిటివ్లో క్లోజ్ కావడం సానుకూలాంశంగా చెప్పుకోవాలి. ఇక ఈ రోజు మార్కెట్ల విషయానికి వచ్చినట్లయితే మనకి కీలకమైనటువంటి SGX నిఫ్టీ చూసినట్లయితే పాజిటివ్లో ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉంది. దాదాపు 70-80 పాయింట్లు పాజిటివ్లో ఓపెన్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కంటిన్యూ కావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొన్న వచ్చినటువంటి రీటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు కానీ అలాగే మన పారిశ్రామిక ఉత్పత్తి కానీ రెండు ఆశాజనకంగా ఉండడం, 3.9 దాదాపు 11 నెలల కనిష్టానికి ఇన్ఫ్లేషన్ పడిపోవడం, ద్రవ్యోల్బణం పడిపోవడం కానివ్వండి, అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 6.6% కనబడడం కానివ్వండి, ఈ రెండు మార్కెట్లకి ఈ రోజు జోషిస్తాయని చెప్పొచ్చు. ఇక శుక్రవారం రోజు కనుక చూసినట్లయితే మధ్యలో ఒక న్యూస్ వచ్చింది, ప్రధానమంత్రి ఆర్థిక సమీక్ష చేయనున్నారు ఈ వారాంతంలో అని. సో ఏదైనా సరే ఒక పెను సంచలనమైనటువంటి నిర్ణయాలు ఏమైనా వెలువడతాయేమో, కంపెనీలకు మంచి ఆర్థిక వృద్ధి ఇలాంటివి ఏమైనా సపోర్ట్ ఏమైనా వస్తుందనే ఆశలతో ఆ రోజు మార్కెట్లు పాజిటివ్గా ట్రేడ్ కావడం జరిగింది. అయితే మార్కెట్స్లో కొంతవరకు నెగిటివిటీ తగ్గుతుందని చెప్పొచ్చు. దాంతోపాటు చైనా అమెరికా కూడా కూర్చొని ఒకసారి మాట్లాడుకుందాం ట్రేడ్ పాలసీ మీద అని ఒక డెసిషన్కి వచ్చారు. వాణిజ్య భయాలు కొంతవరకు తగ్గడం, అలాగే డాలర్తో రూపాయి మార్కం విలువలో కొంచెం రూపాయి బలపడడం, 72.18 దాకా రావడం, ఇవన్నీ మార్కెట్కి ఊతం ఇచ్చిన సపోర్ట్ ఇచ్చినటువంటి అంశాలు. సో ఇక్కడ నుంచి మళ్ళీ పాజిటివ్గా మార్కెట్స్ ట్రేడ్ కావడానికి అవకాశం ఉంది. లక్ష్మీపతి గారు నెల్లూరు నుంచి. గుడ్ మార్నింగ్ లక్ష్మీపతి గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. HDFC బ్యాంకు తర్వాత RBL బ్యాంకు 100 shares తీసుకుందాం అనుకున్నానండి. రెండిట్లో ఏ బ్యాంక్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది? 2 years హోల్డ్ చేస్తానండి. ఓకే, చెప్పండి. యాక్చువల్లీ మీరు అడిగిన రెండు మంచి బ్యాంకులే. నేనైతే HDFC బ్యాంక్ తీసుకోమని చెప్తాను. దాదాపు 1.5 సంవత్సరం తర్వాత దీంట్లో 10% కరెక్షన్ చూసాం. HDFC బ్యాంక్ తీసుకోండి. HDFC బ్యాంక్. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీపతి గారు. సో ఫైనల్గా రూపాయి బలపడటం అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా, మళ్ళీ తన బలం పుంజుకుంటుంది అనుకోవచ్చా? అంటే RBI ఇంటర్వ్యూన్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే కొద్దిగా మనం డాలర్స్ అమ్ముకొని మార్కెట్లో రూపాయిని బలపరచడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే NRIస్తో మాట్లాడడం జరుగుతుంది. దాదాపు 3,000 crores దాకా కూడా కొంత పెట్టుబడుల రూపంలో, బాండ్స్ రూపంలో కానీ అక్కడ నుంచి ఫారిన్ మనీని మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. అది కనుక జరిగినట్లయితే రూపాయి మరింత బలపడడానికి అవకాశం ఉంటుంది. సో 69 నుంచి 70 మధ్యలోకే ఎంత వచ్చినా కూడా 69-70 ఈ స్థాయిలో బలపడితే మరి 74-70 వెళ్ళిపోకుండా. రవి గారు నెల్లూరు నుంచి. నమస్తే రవి గారు. హలో, నమస్తే సార్. చెప్పండి. పిరామల్ ఎంటర్ప్రైజెస్ ఒకటి, వేదాంత ఒకటి, రెండు ప్రెసెంట్ మార్కెట్ లో ఎంత కావచ్చు. పిరామల్ ఎంటర్ప్రైజెస్ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతా ఉంది. పిరామల్ ఎంటర్ప్రైజెస్, వేదాంత. రైట్. పిరామల్ ఎంటర్ప్రైజెస్ 2926లో ఉంది పిరామల్. సో ఈ ఏరియాలో బై చేయొచ్చు, బై చేయండి. అయితే దీనికి స్టాప్ లాస్ కింద 2,700 స్థాయి ఉంటుంది. అలాగే అప్ సైడ్ వస్తే 3,300 ఈ స్థాయి దాకా పెరగడానికి అవకాశం ఉంది. 3,300 బ్రేక్అవుట్ వస్తే కంటిన్యూస్గా మార్కెట్లో ఇది అప్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా వచ్చినవన్నీ కూడా ట్రయాంగులర్ బ్రేక్అవుట్, టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది. అలాగే హైయర్ హైస్, హైయర్ లోస్ క్రియేట్ చేస్తూ ఉంది. స్టాక్ మంచి మూమెంట్ ఉంది. సో స్టాక్ తీసుకోండి. ఒక 6 months వ్యూలో కనుక తీసుకోగలిగినట్టయితే మనం 3,600, 3,700 ఈ స్థాయిల దాకా ఈ స్టాక్ పెరగడానికి అవకాశం ఉంది. ఇక వేదాంత విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గా వచ్చినటువంటి కరెక్షన్ ఏదైతే ఉందో అది కన్సాలిడేషన్ ఫేజ్లో మారింది. సో నెగటివ్ నుంచి కూడా న్యూట్రల్ ట్రెండ్ కి మారడం జరిగింది. ఇక్కడ నుంచి ట్రెండ్ షిఫ్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టాక్ ను కూడా బై చేయొచ్చు, బై చేయండి. రైట్ అండి. ఆయిల్ పరిస్థితి ఏమనుకోవచ్చు అండి? ఆయిల్ విషయంలో ఎక్కడ కూడా తగ్గుముఖం అయితే కనిపించట్లా, 90లకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం కొన్ని రాష్ట్రాల్లో అయితే. సో ఈ క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఒకప్పుడు బ్యారెల్ మనకు 100-150 దాకా కూడా ఉన్నది బ్యారెల్. అక్కడి నుంచి మనకు 30 స్థాయిలకు పడిపోయి ఇప్పుడు మళ్ళీ 75-79 ఈ స్థాయిలకు వస్తుంది. అప్పుడు ఎలా ఉండేదండి? అప్పుడు మనకి మార్కెట్స్ ఎలా ఉంది? అప్పుడు $100-120 కూడా మనం చేరడం మనం ఒకసారి టైంలో చూస్తాం. అప్పుడు ఇక్కడ మార్కెట్ మీద ఎలా ఉంది? ఐ మీన్ మార్కెట్ కావచ్చు, ఈ ప్రైస్ కావచ్చు. అంటే అప్పుడు అది కామన్ అండి. 100-150 అనేది మామూలుగా. ఇప్పుడు మనం ఆ రోజు క్రూడ్ ఆయిల్ కనుక ఇండియాలో ట్రేడ్ చేస్తే 6,300 బ్యారెల్ మీద, 6,400 బ్యారెల్ మీద ట్రేడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు 4,000 చిల్లర ఉంది, ఇప్పుడు 5,000 దగ్గరగా ఉంది. సో
క్రూడ్ ఆయిల్ ధరలు అనేది అప్పటికిప్పటికి పెద్ద డాలర్స్లో తేడా వచ్చినా అప్పుడు రూపాయి మార్కప్ విలువ ఇప్పుడు రూపాయి మార్కప్ విలువ మారిపోయింది. దాంతో మనకి ఎక్కువగా కూడా రేట్లు అనేది పెరగడం జరిగింది. దాంతోపాటు ఇంతకుముందు గవర్నమెంట్స్ ఏం చేసేవంటే బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఏవైతే మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ మీద కంట్రోల్ ఉండేదన్నమాట. అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి కదలికలతో అనుకూలంగా వీళ్ళు మార్చుకోవడానికి ఉండేది కాదు. ప్రైస్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసేది. రూపాయిన్నర 2 నెలలకో 3 నెలలకో రివ్యూ చేసి పెంచేవాళ్ళు. తర్వాత ఏమైందంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ కదలికలతో సమానంగా వీళ్ళు కూడా ప్రైజులు మార్చుకోవచ్చు అని చెప్పి ఒక దాన్ని తీసుకొచ్చారు జియో. దాని తర్వాత ఏమైంది, మనకి అక్కడ అంతర్జాతీయ మార్కెట్లో $1 పెరిగిందంటే వీళ్ళు ఆల్రెడీ పెంచేస్తున్నారు. అట్లా మనకు రోజు పెరుగుతుంది. ఒకప్పుడు మీరు చూసినట్లయితే నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి పెరిగేది పెట్రోల్, డీజిల్. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు రోజుకి పెంచుకుంటూ పోతుంది. నియంత్రణ అనేది లేదు. దాంతో ఆ కంపెనీలు లాభాల్లోకి వస్తున్నప్పటికీ, ఓవరాల్గా ఆ కంపెనీలు నష్టపోకుండా లాభాల్లోకి వస్తున్నప్పటికీ మనకి పెట్రోల్ అనేది భారీగా పెరగడం జరిగింది, డీజిల్ అనేది భారీగా పెరగడం జరిగింది. ₹44, లీటర్ నుంచి ఈరోజు 74-75 దాకా వచ్చింది. 80 దాకా వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. రైట్, ప్రజెంట్ పవన్ గారు భీమవరం నుంచి. గుడ్ మార్నింగ్ పవన్ గారు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండొచ్చండి? బ్యాంక్ నిఫ్టీ ఈరోజు పాజిటివ్ లో ఉండడానికి అవకాశం ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీకి ఉన్నటువంటి ఈరోజు డిసడ్వాంటేజ్ ఏముండొచ్చు అంటే కొంచెం గ్యాప్ అప్ లో ఓపెన్ అయిపోయేదానికి అవకాశం ఉంది. సో అలా గ్యాప్ అప్ లో కనుక ఓపెన్ అయింది అంటే మీకు ఫస్ట్ ఒక 1 hour 2 hours స్తబ్దుగా కానీ నెగిటివ్గా కానీ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ పాజిటివ్ నోట్లోనే ట్రెండ్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ పాజిటివ్ నోట్లో ట్రేడ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈరోజు 27,000 స్థాయిని దాటి కనుక ఓపెన్ అయినట్లయితే 27,300, 27,350 ఈ స్థాయిలను అందుకోవడానికి అవకాశం ఉంది. సాయి గారు నెల్లూరు నుంచి. నమస్తే సాయి గారు. నమస్కారం సార్. చెప్పండి సార్. ఈరోజు ఏ సెక్టర్ లో మూవ్మెంట్ ఉంటుంది సార్? ఏ సెక్టర్స్ లో? ఫార్మా, ఆటో, ఫార్మా, 50 నిఫ్టీ. ఈ రోజు మూమెంట్ మీకు చూసినట్లయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు పాజిటివ్ ట్రేడ్ కావడానికి ఉంది. అవకాశం ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీకే ఉంది. ఎందుకంటే మీకు ద్రవ్యోల్బణం ఎప్పుడైతే 3.9 ఈ ఫిగర్స్ వచ్చినాయో ఇక్కడ అక్టోబర్ 5 జరిగే సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచకపోవచ్చు. దాంతో బ్యాంకింగ్ రంగంలో కొంతవరకు మనం పాజిటివ్నెస్ చూడడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆటో రంగం కూడా ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరగవో, ఈఎంఐస్ అవి పెరగవు కాబట్టి కొద్దిగా దానికి పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీ, బ్యాంకులు ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కువ మూమెంటం ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అట్లా. చిరంజీవి గారు బెంగళూరు నుంచి. గుడ్ మార్నింగ్ చిరంజీవి గారు. గుడ్ మార్నింగ్ సార్. నాకు 3 స్టాక్స్ మీద డౌట్ ఉన్నాయి, కొంచెం చెప్తారా? విఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్, ఇంకొకటేమో పిరామల్, ఓకే, ఇంకొకటి ఐటీసీ. ఈ రేంజెస్ లో తీసుకోవచ్చా? ఐటీసీ అండ్ పిరామల్. ఐటీసీ, పిరామల్ ఈ రెండు వచ్చినాయండి. ఫస్ట్ స్టాక్ ఏంటండి? విఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ అండి. విఎస్టీ టైలర్స్ ట్రాక్టర్స్. ఓకే, రైట్. టిల్లర్స్ TILLERS ట్రాక్టర్స్. ఓకే, రైట్. 1999లో ఉంది స్టాక్. ఈ స్టాక్లో ఇంకా ప్రస్తుతానికి పాజిటివ్నెస్ కనబడట్లేదు, ఇంకా కొద్దిగా కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. దాంతోపాటు లో వాల్యూమ్లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఐటీసీ విషయానికి వస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు. మొన్న అంటే నిన్న లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కన్నా అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో వచ్చినటువంటి నెగిటివ్ మొత్తాన్ని కూడా లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఇది కవర్ చేయడం జరిగింది, 306.8. సో టెక్నికల్గా ఈ ప్యాటర్న్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కానీ అలాగే ఓవరాల్ చార్ట్ ప్యాటర్న్ కానీ పాజిటివ్గా ఉంది. ఈ స్టాక్ని ఈ రేట్లో బై చేసుకోవచ్చు, బై చేయండి. ఇక మీరు అడిగినటువంటి ఇంకొక స్టాక్ పిరామల్ ఎంటర్ప్రైజెస్, ఇది బై చేయొచ్చు, స్టాక్ ని బై చేయండి. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి గారు. రైట్, గీతానంద్ గారు, అంటే ప్రధానమంత్రి దేని మీద మాట్లాడే అవకాశం ఎక్కువ ఉందనుకోవచ్చు? ఏమైనా విధానాలను మారుస్తారనుకోవచ్చా? అందులో ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, ఆయిల్ పెరగడం కావచ్చు, రూపాయి బలహీనపడటం కావచ్చు, కొంచెం బలపడుతున్నప్పటికీ కూడా ఇంకా అదే స్థాయిలో ఉంది కాబట్టి. సో యాక్చువల్గా ఇందులో ఏంటంటే మనకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పాలసీ మీద మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి డాలర్తో మన రూపాయి మార్కం విలువ ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది కదా, దాన్ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఏం చేయొచ్చు. అలాగే క్రూడ్ ఆయిల్ ధరల మీద, అలాగే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో ఇండస్ట్రీస్కి జీఎస్టీలు వీటన్నిటి మీద కూడా చర్చించడానికి అవకాశం ఉంది. సో మేజర్గా ఏంటంటే ఒక న్యూస్ బాగా ట్రోల్ అవుతుందంటే జీఎస్టీకి 2 స్లాబ్లకు తీసుకొస్తారు. సో కరెంట్ ఉన్న 4 స్లాబ్స్ నుంచి తొందరలో 2 స్లాబ్స్కి తీసుకొస్తారని, దాని మీద ఏదైనా న్యూస్ వస్తే కూడా మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ కావడానికి అవకాశం ఉంది. రైట్, ప్రజెంట్ వాసు గారు చిత్తూరు నుంచి. నమస్తే వాసు గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఆటోలిట్ ఇండియా అండ్ యాక్సిస్ బ్యాంక్ రెండు బై చేయాలన్నాను సార్, అందుకని. యాక్సిస్ బ్యాంక్ ఒకటి, ఇంకోటి ఏమన్నారు? యాక్సిస్ స్టాక్ ఏంటండి? బై చేయాలన్నాను సార్, అందుకని. అర్థం కావట్లేదు, మీరు యాక్సిస్ బ్యాంక్ కాకుండా వేరే స్టాక్ గురించి. సార్ ఇంకోటి ఆటోలిట్ ఇండియా సార్. ఆటోలిట్ ఇండియా, ఆటో లైట్ ఇండియా అవునవును సార్, 58.20 పైసల్లో ఉంది. అవునవును సార్, బై చేయాలన్నాను. రైట్, ఈ స్టాక్
ఆటోలైట్ ఇండస్ట్రీస్ విషయానికి వచ్చినట్లయితే వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇది 50 రూపాయలు ఉంది స్టాకు, వాల్యూమ్ ఏమో 5,300, 3,200 ఇలా ట్రేడ్ అవుతుంది. నిన్న ఒక్క రోజే కొంచెం బలంగా 2,40,000 దాకా ట్రేడ్ కావడం జరిగింది. సో ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మేలు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నా వెరీ లో క్వాంటిటీ తీసుకోండి. ఇక యాక్సిస్ బ్యాంక్ విషయానికి వస్తే మీరు నిస్సంకోచంగా తీసుకోండి. 635లో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ ఇంకా కూడా అప్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది, తీసుకోండి ఈ స్టాక్ని. రైట్ అండి. ఫ్రెండ్ సురేష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే సురేష్ గారు. సార్, ఇప్పుడు మళ్ళీ డెరివేటివ్స్ లో మళ్ళీ 2% పెంచుతున్నాము అని ఇండెక్స్ కి మార్జిన్స్ పెంచుతున్నారు, మెయిల్స్ వస్తున్నాయండి. హలో, ఇండెక్స్ లో 2% మార్జిన్స్ పెంచుతున్నాం అని అంటున్నారు. ఏం సార్, గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రాడే చేసుకోమని ప్రోత్సహిస్తుందా ఏంటి? అర్థం కావట్లేదు అసలు. ట్యాక్సెస్ గురించి అని ఇంట్రాడే చేసుకుంటే పోద్ది అనుకుంటున్నారా? మీకు ఇంట్రాడేలో ట్యాక్స్ ఇంకా ఎక్కువ పడతాయండి. మీకు ట్యాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఇంట్రాడేలో కనుక స్టాక్ కొని స్టాక్ అమ్మినట్లయితే మీరు స్ట్రైట్ అవే 33% కట్టాల్సి వస్తుంది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అది కూడా స్పెక్యులేటివ్ గెయిన్ కిందకు వస్తుంది. షార్ట్ టర్మ్ కింద స్పెక్యులేటివ్ గెయిన్ కిందకు వస్తుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 15, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 10కి వస్తుంది. రెండోది ఏంటంటే మార్జిన్స్ అనేవి F&Oలో పెరగడానికి అవకాశం ఉంది. F&Oలో మార్జిన్ కనుక పెరిగినట్లయితే డెలివరీస్ తగ్గించేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే పొజిషన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా రీటైల్ ఇన్వెస్టర్స్ దూరం పెట్టడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో వీలైనంత వరకు ఏంటంటే ఈ మార్జిన్స్ ఇంపాక్ట్ అనేది స్టాక్స్ మీద ఉండకపోవచ్చు. రైట్ అండి. సో ఆయిల్ డిపెండ్స్ ఆన్ షేర్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? అంటే ఆయిల్ దానికి సంబంధించి ఏమన్నా ప్లస్ అవుతుంది అనుకోవచ్చు? అంటే డైలీ ఆయిల్ రేట్లు పెరగడం కావచ్చు, ఏమన్నా కొంచెం సపోర్ట్ ఇస్తుంది అనుకోవచ్చు పెరుగుతున్నప్పటికీ కూడా? ఇప్పుడు ఇందులో మనకు మైనింగ్ క్లీనింగ్లో ఉన్నటువంటి ONGC కానివ్వండి, రిఫైనరీస్లో ఉన్నటువంటిది, దానిలోనూ మనకేం పెద్ద పాజిటివ్ మూమెంట్ లేదు. 156 నుంచి 168 దాకా వచ్చింది. అంటే కేవలం 12 రూపాయలు పెరగడం జరిగింది ఆ స్టాక్ రీసెంట్గా. ఇక BPCL, HPCL వీటి విషయానికి వచ్చినట్లయితే ఇవి నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇది అటు మార్కెటింగ్ కంపెనీస్కి లాభం కనబడట్లేదు, ఇటు మనకి మన మైనింగ్ అండ్ రిఫైనరీస్లో కూడా మనకు కనబడట్లేదు. సో స్టాక్స్ అయితే అంత పాజిటివ్గా లేవు ఈ సెక్టర్లో ఉన్నటువంటి స్టాక్స్. ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది, నెగిటివ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది, పాజిటివ్ ఎఫెక్ట్ అయితే లేదు, నెగిటివ్ ఎఫెక్ట్. సో రీసెంట్గా BPCL కూడా ఆల్ టైమ్ లో క్రియేట్ చేయడం జరిగింది. సో మంచి స్టాక్స్ బాగా కరెక్ట్ అయినాయి ఇవన్నీ కూడా. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కొనడానికి అనుకూలంగా లేదు. రైట్. మోహన్ రావు గారు విజయవాడ నుంచి. నమస్తే మోహన్ రావు గారు. నమస్తే సార్. IDFC బ్యాంకు ప్లస్ TV18 సార్. IDFC బ్యాంకు 60లో ఉన్నాను. ఈ TV18 దాంట్లో 55లో ఉన్నాను సార్. కొంచెం అంటారా తీసేమంటారా? ఎప్పుడు తీసుకున్నారండి? దాదాపు 6 months అవుతుందండి. ఓకే. మీరు అడిగింది IDFC బ్యాంకా ICICI బ్యాంకా అండి? IDFC 43.65లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ హోల్డ్ చేయండి. 43.65 మీద పెరగడానికి ఛాన్స్ ఉంది. IDFC బ్యాంక్ హోల్డ్ చేయొచ్చు. TV18 బ్రాడ్కాస్టింగ్ విషయానికి వచ్చినట్లయితే కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ట్రెండ్ కొంచెం వీక్గా ఉంది. రీసెంట్గా వచ్చిన మంచి మూవ్ ఏది కూడా సస్టైన్ కాలేదు. 70 దాకా వెళ్ళింది కానీ సస్టైన్ కాలేదు మనకు మూవ్. 40-75 దాకా వచ్చింది. ఈ స్టాక్ మీకు 38 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 38 స్థాయిలు కోల్పోతే భారీగా కరెక్ట్ అవుతుంది. ఆ స్థాయిల దాకా వెయిట్ చేయండి. మాక్సిమం మళ్ళీ ఇక్కడ నుంచి కొంత బౌన్స్ బ్యాక్ రావడానికి అవకాశం ఉంటుంది. 47-48 ఈ స్థాయిల దాకా రావడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ అండి. అలాగే ప్రజెంట్ అది జరుగుతున్న ఈ ఇష్యూస్ చూసుకుంటుంటే దేనికి బాగా సపోర్ట్ ఇస్తుంది అనుకోవచ్చు? అంటే ఐటీ కానీ, ఫార్మా కానీ, గోల్డ్ కానీ వీటికి కొంచెం బెనిఫిట్గా కనిపిస్తుంది. మనకు ఐటీకి, ఫార్మాకి కొంచెం బెనిఫిట్స్ కనబడ్డాయి ఇప్పుడు దాకా. సో నెక్స్ట్ క్వార్టర్లో డాలర్ రెవెన్యూ ఏదైతే ఉందో అది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో మార్జిన్స్ ఏమవుతాయంటే మనం 64 రూపాయల మీద కంపోజ్ చేసి ప్రాజెక్ట్కి బిడ్ వేసి ఉంటాం. ఇప్పుడు 71-72 దగ్గర ఉంది. సో ఈ 8 రూపాయలు అనేది ఎక్సివ్గా వచ్చిన ఆదాయం. అంటే కొత్తగా రిసోర్సులు పెట్టుకోకుండానే, కొత్త ప్రాజెక్టులు తీసుకోకుండానే మనకి రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ మీద వచ్చినటువంటి ప్రాఫిట్. సో అందువల్ల ఈసారి ఐటీ సెక్టర్లో రిజల్ట్స్ బాగుండడానికి అవకాశం ఉంటుంది. దాని ఎఫెక్టే మార్కెట్లో కూడా ఐటీ స్టాక్స్లో పెరుగుదల మనం చూస్తున్నాం. సో ఇంకా ఐటీ స్టాక్స్ కొంత పాజిటివ్గా ట్రేడ్ కావడానికి అవకాశం ఉంది. సో ఫార్మా కన్నా కూడా ఐటీనే స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుంది డాలర్తో పాటు. సో ఫార్మర్ కూడా విజయకాలం అయితే ఇష్యూస్ అయితే పెద్దగా వినే పరిస్థితి కనిపించట్లేదు, అందుకు కొంచెం పాజిటివ్గానే కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. అవి బాగా లోస్ కొట్టేశారండి బాగా. మనకు 2000 ఉండే స్టాక్ ఇప్పుడు 700-800కి వచ్చేసింది. సో కొన్ని స్టాక్స్ స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ తప్ప మిగతావన్నీ దాదాపు మోర్ దాన్ 50% కింద ట్రేడ్ అవుతున్నాయి. సో ఆ స్టాక్స్లో ఏంటంటే ఈ టైం ఇది కరెక్ట్ టైం కొనడానికి. అంటే మనకి యాక్చువల్గా గత 2-3 నెలల నుంచి కూడా ఫార్మా స్టాక్స్లో మంచి మూవ్ వస్తూ ఉంది. మనం లాస్ట్ ఇయర్ ఐటీ ఎలా ఉందో ఈ ఇయర్ ఫార్మా అలా ఉంది. సో
లాస్ట్ ఇయర్ ఐటీ డౌన్ నుంచి ఎలాగైతే పెరిగిందో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఫార్మా స్టాక్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ 2019 ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం కూడా మనకు ఫార్మా స్టాక్స్లో మంచి మూమెంట్ వస్తుంది. కాబట్టి ఒక 1 year 2 years హోల్డ్ చేయగలిగిన వాళ్ళు ఈ లోయర్ లెవెల్స్లో కొని హోల్డ్ చేయొచ్చు ఫార్మా స్టాక్స్ మాత్రం. బంగారం విషయానికి వస్తే ఏం చెప్పుకోవచ్చు అంటే దానికి రేంజ్ ఇప్పుడు 30కి అటు ఇటుగానే ఇప్పుడు ఊగుతున్నప్పటికీ కూడా ఎలా తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు కదా. గోల్డ్ అయితే స్తబ్దుగా ఉంది కానీ ఒక రేంజ్ బౌండ్, ఈ రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే కనిష్ట స్థాయిలో ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవచ్చు అనమాట. ఆర్నమెంట్స్ కొనేవాళ్ళు కానీ మళ్ళీ పండగల సీజన్ పెళ్లిళ్ళ సీజన్ మొదలయ్యేసరికి కొంచెం పెరుగుతుంది గోల్డ్ ఎలాగో, కాబట్టి కొంచెం ముందుగానే కొనుక్కోవడం మంచిది. ఈ స్థాయిలో మనం కొనుక్కోవచ్చు. ఆల్రెడీ పండగల సీజన్ మొదలైపోయింది. భారీ స్థాయికి అయితే అవకాశాలు లేవు, భారీగా కింద పడిపోయిన అవకాశాలు ఇటుగానే ఉంటుంది. ఇప్పుడు అంటే ఒక 1400-1500 పెరగడానికి అవకాశం ఉందండి. ఈ 1400 మీద ఏమవుతుందంటే మనం ఒక 100 గ్రాములు కొన్నామంటే కూడా ఎంత తేడా వస్తుంది ఆలోచించండి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు కొనొచ్చు అనమాట. ఈ టైంలో ₹1,00,000 దాకా తేడా వస్తుంది 100 గ్రాముల మీద. కాబట్టి ఇది కొనడానికి అనుకూలంగా ఉన్నటువంటి పీరియడ్ ఇది. రైట్. బ్యాంకుల విషయానికి వస్తాయి. సో మాల్యా ఇష్యూస్ కూడా మనం చూసాం. నేను చెప్పే వచ్చి అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. సో ఏం జరుగుతున్నట్టుగా పొలిటికల్గా మనం పక్కకు తీసుకున్నప్పటికీ కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఆయన చెప్పేలారా చెప్పకుండా వెళ్ళారో కానీ మొత్తానికి ఆయన కూడా అరుణ్ జైట్లీ గారు చెప్పడం బ్యాంకులతో మాట్లాడుకోమన్నాను అని చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన బ్యాంకులకు నేను రుణాలు తీరుస్తాను, నా ఆస్తులు నాకు ఇస్తే నేను అమ్మేసి మీకు తీరుస్తాను అంటున్నాడు. అది ఒక రకంగా పాజిటివ్ మూవే. నిజంగా కనుక తీర్చగలిగినట్లయితే 10,000 కోట్లు దాదాపు బ్యాంకులకు రిటర్న్ రావడం అంటే మంచి అంశమే. లేకపోతే ఆయన నా ఉద్దేశం ఏంటంటే 10,000 కోట్లు రాకపోవచ్చు, కొంత 8,000 కోట్లు సెటిల్మెంట్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆయన ఆ రోజు కూడా చెప్పిన మాట ఏంటంటే సెటిల్మెంట్కి వెళ్తున్నాను అన్నాడు. సెటిల్మెంట్ అంటే పూర్తిగా పే చేసేవాడు సెటిల్మెంట్ అవ్వదు, పూర్తిగా కంప్లీట్గా ప్రీపే చేసినట్టు అవుతుంది. సెటిల్మెంట్ అంటే కొంత పర్సంటేజ్ బార్గెయిన్ చేయొచ్చు. ఆ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 4,000 కోట్లకు బార్గెయిన్ చేస్తాడా, 50% కడతానంటాడా? సో ఎలా ఉంటుంది అనేది తెలియదు ప్రస్తుతానికి. ఒకవేళ ఆయన రియల్గా ఇండియాకి వచ్చి అంటే ఇప్పుడు ఆయన సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డట్టు ఉంది చూసినట్లయితే. అంటే ఇండియా కొంచెం స్ట్రాంగ్గా ఇది మన యూకే గవర్నమెంట్తో మాట్లాడి ఎలాగైనా అతను ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఆయన నేనే వస్తాను నేనే కడతాను అన్నట్టు మాట్లాడుతున్నాడా అనేది మనకు తెలియదు. దీంతో పాటు అంటే పెద్దది నీరవ్ మోడీ. రైట్, కంటిన్యూ చేద్దాం. ప్రజెంట్ వెంకట్ గారు అనంతపురం నుంచి. నమస్తే వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ గురించి ఏమైనా చెప్తారా సార్ మాకి? మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఏ ఫండ్ గురించి అండి? ఫండ్ ఆఫ్ ఫండ్ అని ఇవి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అనేది నాకు ఐడియా లేదు సార్. ఇది అంటే ఓన్లీ ఫండ్ ఆఫ్ ఫండ్ అని కంపెనీస్ ఉన్నాయి సార్. అవి వేరే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ వేరే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఓకే, ఐడియా ఉంది. ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే వేరే హౌసెస్కి ఫండ్ ఇచ్చే కంపెనీస్ ఇవి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయను, మీరు ఫండ్స్ ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఫండ్ ఇచ్చే కంపెనీస్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు. సో ఈయన అడిగిన క్వశ్చన్లో నాకు క్లారిటీ లేదంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారు. అదైతే నేను మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ నేను రెండు కవర్ చేయను, ఓన్లీ స్టాక్స్ వరకు. వెంకట్ గారు సార్ కొంచెం క్లారిటీగా అడుగుతారా? హలో సార్, అది దేంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు మీరు? అది మ్యూచువల్ ఫండ్స్ వచ్చి ఓవర్సీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి కదా సార్, ఫారిన్ కంట్రీస్ లో. అవును, దాని గురించి కావాలి సార్. ఎందుకంటే మనకి ఇక్కడ అంటే నెక్స్ట్ ఎలా ఉంటుందో పొలిటికల్ మనకు తెలియదు కదా, అందుకనేసి డాలర్ అప్రిషియేషన్ అవుతుంది. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 2 విధాల లాభాలు ఉంటాయి కదా. ఓకే, సో యాక్చువల్గా అయితే మీరు ఆలోచించిన విధానం కరెక్టే, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఇండియా మార్కెట్ ఎమర్జింగ్ మార్కెట్ అండి. ఇక్కడే మనకు 42,000 43,000 టార్గెట్ కనబడుతుంది. మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే ఈ కంట్రీస్లోనే మూవ్మెంట్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది ఒకటి. రెండోది, ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ బయట ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నాయో ఆ కంపెనీల గురించి నేను ట్రాక్ చేయట్లేదు, సో నా దగ్గర వివరాలు లేవు. రైట్ అండి. ప్రజెంట్ రామ్ గారు బెంగళూరు నుంచి. నమస్తే రామ్ గారు, చెప్పండి. రామ్ గారు, 630 తీసుకున్నాను. స్టాక్ వినిపించలేదు, ఒకసారి రిపీట్ చేయండి. టార్గెట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి ఎంకే గ్లోబల్ 180 హోల్డ్ చేస్తున్నాను. స్టాక్ నేమ్స్ ఒకసారి స్టాక్ నేమ్స్ రిపీట్ చేయండి, కొంచెం క్లారిటీ లేదు. గ్లెన్మార్క్ ఫార్మా, గ్లెన్మార్క్ ఫార్మా ఒకటి. ఓకే, ఎంకే గ్లోబల్. ఎంకే గ్లోబల్ ఎంకే గ్లోబల్, yes, అది 180 హోల్డ్ చేస్తున్నాను. ఓకే అండి, ఓకే ఓకే. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్స్, yes, yeah. రైట్. ఈ రెండు స్టాక్స్ కూడా ఇది ఎంకే గ్లోబల్ బాగా కరెక్ట్ అయింది. 132 దగ్గర ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయండి, మీ ప్రైస్ రావడానికి అవకాశం ఉంటుంది. 100 స్థాయి అనేది దీనికి సపోర్టు. 100 కోల్పోతే మాత్రం కింద పడుతుంది. కాకపోతే అంత పర్సంటేజ్ అయితే పడదు, నేను మీకు చెప్తున్నాను అంచనా కోసం. సో 100 నుంచి 132 దాకా రీసెంట్గా పెరగడం జరిగింది. సో ఇక్కడి నుంచి కూడా అప్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. హోల్డ్ చేయండి. ఈ గ్లెన్మార్క్ ఫార్మా విషయానికి వచ్చినట్లయితే దీన్ని మీరు హోల్డ్ చేయొచ్చు. ఇంకా స్టిల్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ కావడానికి అవకాశం ఉంది. అలాగే ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ స్టాక్స్ కూడా పెరుగుతాయి. 750 ఈ స్థాయిల దాకా మొదట పెరగడానికి అవకాశం ఉంటుంది. 750
50 తర్వాత కొద్దిగా కరెక్ట్ అవుతుంది, మళ్ళీ అప్ సైడ్ ట్రెండ్ రావడానికి ఛాన్స్ ఉంది. దాదాపు ఇది మీరు ఒక 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు కనుక వెయిట్ చేయగలిగినట్లయితే 1000-1100 ఈ స్థాయి దాకా ఈ స్టాక్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. విశ్వనాథ్ రెడ్డి గారు మదనపల్లి నుంచి. నమస్తే విశ్వనాథ్ రెడ్డి గారు. నమస్తే అండి. చెప్పండి. 2015 లో మాస్టెక్ లిమిటెడ్ 100 shares 163 రూపీస్ లో కొన్నాను. ప్రస్తుత రేట్ లో డిస్పోజ్ చేస్తే బాగుంటుందని. స్టాక్ పేరు ఒకసారి స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేస్తారా క్లారిటీగా? మాస్టెక్ MASTEK. మాస్టెక్ ఓకే. MASTEK. సార్ మాస్టెక్ సార్ విశ్వనాథ్ రెడ్డి గారు, హలో, ఈ స్టాక్ ఇంకా హోల్డ్ చేయండి సార్. మీరు భారీ ప్రాఫిట్లు వచ్చిన స్టాక్ ఇది. సో ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ 582 ఉందండి. ఆయన 300 ఆయన 100-150 ఈ రేంజ్ లో తీసుకున్నారు. 150. రైట్. సో రీసెంట్ గా కూడా మళ్ళీ చక్కటి బ్రేక్అవుట్ రావడం జరిగింది. ఇంకా అప్ సైడ్ మూవ్మెంట్ కంటిన్యూ కావడానికి స్కోప్ ఉంది. హోల్డ్ చేయండి సార్. ఈ స్టాక్ ని మీరు 700-720 దాకా చూడొచ్చు. కొద్ది రోజులు ఓపిక పడితే 700-720 స్థాయిలో ఈ స్టాక్ ట్రేడ్ కావడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరైనా తీసుకుంటానికి కూడా మంచి స్టాక్, తీసుకోవడానికి కూడా మంచి స్టాక్ అండి. రైట్. థ్యాంక్ యూ విశ్వనాథ్ రెడ్డి గారు. సో అంటే ఇప్పుడు బ్యాంకులకి NPA ఇష్యూస్ సంబంధించి సో ఎన్ని చేపడుతున్నా కూడా అవి ఇంకా కొత్త పొందలు దొరుకుతూ ఇంకా మరింత అప్పుల నష్టాల్లోకి వెళ్ళేలాగా ఉంటుంది. సో ఇంక ఎలా చేస్తే కొంచెం కంట్రోల్ వస్తుంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి కంట్రోల్ కావడానికి అవకాశం ఉందండి. కొద్దిగా జాగ్రత్తగా ఇస్తారని అంటే పాలసీస్ కొద్దిగా మారి, ఎంతమంది పాలసీస్కి ఇప్పుడు పాలసీస్కి డిఫరెన్స్ ఉంది. దాంతోపాటు మనకు డిక్లరేషన్ అనేది ముందుకు వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే చాలా రోజుల పాటు అది హైడ్ అయ్యి ఉండేది అనమాట ఇన్ఫర్మేషన్. అది బయటకు వచ్చేసరికి దాదాపు ఇంకా కొలాప్స్ అయిపోయిన స్టేజ్లో బయట వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మనకి 180 డేస్కి ఇలా బయట రావడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా డిఫాల్ట్ అయిన అకౌంట్స్ అన్ని కూడా డిస్ప్లే చేయడం, అంటే డిస్ప్లే చేయడం ఇన్ సెన్స్ డిస్క్లోజ్ చేయడం, దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారని బ్యాంకులను RBI అడగడం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కనుక ఏదైనా ఇలాంటివి జరిగినట్లయితే CEO మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక ఇది తీసుకోవడం జరిగింది డెసిషన్. సో అలాంటివి ఏం చేస్తాయంటే వీలైనంత వరకు స్కామ్స్కి ఇలాంటి వాటికి కంపెనీల మీద ఓవర్లుక్ వెళ్ళిపోయి లోన్స్ ఇవ్వడం అనేది తగ్గుతుంది. సో జాగ్రత్తగా తనఖా పెట్టుకుని నీటికి ఇస్తారు కాబట్టి చాలా వరకు పర్సంటేజ్ తగ్గడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి NPAస్ని కనుక క్లియర్ చేసుకోగలిగితే కొత్త NPAs రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. మరి ఈ స్థాయిలో అయితే రావు. సో బ్యాంకింగ్ రంగానికి ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత మంచి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. అంటే ఎప్పటికప్పుడు అలాగే అనుకోవడం, మాల్యా ఇష్యూ తర్వాత కూడా చాలా కంట్రోల్ పెట్టినప్పటికీ కూడా మోదీది వచ్చింది. అది పాతవండి. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా ఇవన్నీ ఒకే సెగ్మెంట్, ఒకసారి జరిగినట్టు ఇవన్నీ. సో వీళ్ళేమో వాళ్ళ పీరియడ్లో జరిగిందంటారు, వాళ్ళేమో వీళ్ళ పీరియడ్లో జరిగిందంటారు, కానీ ఓవరాల్గా ఇవంతా గతం. సో ఇప్పుడు వస్తున్నటువంటి లోన్స్లో మనకి అంత ఇదిగా అయితే రావట్లేదని చెప్పాలి. రైట్. ఫైనల్గా రికమెండ్ చేస్తారా? సో ఈరోజు మూమెంట్లో HDFC బ్యాంకు బాగా పెరగడానికి అవకాశం ఉంది. సో బ్యాంక్స్ ఇక్కడి నుంచి కూడా మంచి ర్యాలీ జరుగుతాయి. యాక్సిస్ బ్యాంక్ ఒకటి కరెక్షన్లో బై చేయొచ్చు ఈ స్టాక్ను ఒకదాన్ని, ఇప్పుడున్నా కూడా బ్రేక్అవుట్ లెవెల్లో కూడా బై చేసుకోదగినటువంటి స్టాక్. ఎందుకంటే 2015 మార్చి తర్వాత వచ్చినటువంటి హైస్ని 3 సంవత్సరాల తర్వాత క్లియర్ చేసింది. సో ఇక్కడి నుంచి కూడా ఈ స్టాక్ ఇంకా కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈరోజు పాజిటివ్ మరీ ఎక్కువ గ్యాప్ అప్ వస్తే మాత్రం ట్రేడర్స్ కొంచెం పొజిషన్స్ ఫస్ట్ 2-3 అవర్స్ అవాయిడ్ చేయండి. తర్వాత స్తబ్దుగా మారిన తర్వాత మాత్రమే మీరు డెసిషన్ తీసుకోవాలి. ఒకసారిగా పెరిగిపోయి మళ్ళీ అట్నుంచి వెళ్ళిపోతుందని చెప్పి తొందరపడి పొజిషన్స్ తీసుకుంటే కొద్దిగా కిందకు వచ్చి మీరు నష్టపోవడానికి, ఇంట్రాడేలో అయితే స్టాప్ లాస్లు కొట్టడానికి అవకాశం ఉంటుంది. సో మొదటి 2-3 గంటలు భారీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మాత్రం వెయిట్ చేయడం ఉత్తమం. ఎన్ని పర్సనల్ హోల్డింగ్స్? సో ఇప్పుడు డిస్కస్ చేసిన స్టాక్స్లో నాకు ఎలాంటి పర్సనల్ హోల్డింగ్స్ లేవు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్స్ ఉండడానికి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ గీతానంద గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఇదివరకు బిజినెస్ లైవ్ షో మనీ. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే వివంటే.